ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఆర్కే బీచ్ సమీపంలోని గోకుల్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. ఇదే వేదికపై సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాత రాజ్ నెడుమోరు అధికారికంగా ప్రకటించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. 15 ఏళ్ల కెరీర్లో 6 సినిమాలు చేశాను. అందులో 3 తనతోనే. అందులోని 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తనే తీసుకొచ్చింది నాకు. సో వీవ్ సీన్ ఈచ్ అదర్ త్రూ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అది తెలియదు నాకు, మేము సిబ్లింగ్సా అంటే అది కూడా తెలియదు నాకు. కానీ ఏదో ఒక కార్మిక్ కనెక్షన్ ఉంది నీకు నాకు. అండ్ ఇట్స్ దిస్ ఫిల్మ్, ఇది నా కోసం కాదు, ఇది రాజ్ గారి కోసం కాదు, ఇది ఎవరి కోసం కాదు. సమంతని ప్రేమించిన ప్రతి ఒక్క ఆడియన్స్ కోసం 15 ఏళ్లుగా ఇటుకతో ప్రతి క్యారెక్టర్తో తను పేర్చుకున్న ప్రేమ అంతా ఇంత కాదు తెలుగు ఆడియన్స్తో. అండ్ ఆ ప్రేమ ఎందుకు, దేనివల్ల అని మళ్ళీ గుర్తు చేద్దాం అన్న ప్రామిస్ అంతే ఈ సినిమా. మీరు ప్రేమించిన సమంతని 10x చూపించాలనేదే పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇవాళ నిజంగా మీరే చప్పట్లు కొడుతున్నారు దానికి. ఆ రోజు చెప్పాను నేను, మీకు నచ్చిన సమంత 10x చూపిస్తామని, అండ్ చూపించాం. శామ్, యు ఆర్ అన్ అమేజింగ్ యాక్టర్. యు ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ యాక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ యువర్ పినికల్ బికాస్ ఆఫ్ దట్ లవ్ అండ్ దట్ హార్డ్ వర్క్. ఎలాంటి మూవీ చేస్తే ఐ కెన్ క్యాప్చర్ ద స్కిల్ సెట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ యాక్ట్రెస్. And I'm talking like a filmmaker. So I was thinking, ఎలా చేస్తే అని ఒక తెలుగుతనంతో నాకు తెలిసిన తెలుగు సినిమాలు చూశాను, ఆ జాన్రాస్ చూశాను. ఈ ఫ్యామిలీ జాన్రా అని ఎప్పటి నుంచో నడుస్తోంది. దీన్ని ఎలా సబ్వర్ట్ చేసి అదే ఆనందంతో అదే థాలీలో వేరే కూరలు ఎలా పెట్టాలి అని చూసి స్టార్ట్ చేసిన సినిమా ఇది. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ తెలుగులో ఎప్పుడో చేద్దామని వచ్చాను ఒక మెనీ ఇయర్స్ అగో. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాం నేను, డీకే చేద్దామని. కానీ కుదరలేదు, చాలా రెస్ట్రిక్షన్స్, చాలా అడ్డాలు. సో హిందీకి వెళ్ళాము. హిందీకి వెళ్ళి అక్కడ చేస్తూ వచ్చి ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు. ఐ మిస్ డీకే బట్ ఫైనలీ ఐ గాట్ టు మేక్ ఇట్. అండ్ ఒక తెలుగు సినిమా చేస్తే ద రిసెప్షన్, ద లవ్, ద ఎగ్జైట్మెంట్ ఇంత ఉంటుందని ఊహించుకోలేదు. సింగిల్ స్క్రీన్స్కి, మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం మేమందరం. వెళ్ళి ప్రతిదీ చూస్తుంటే ఆ విసిల్స్, ఆ హూట్స్, ఆ ప్రేమ, ఆ ఆప్యాయం, ఆదరణ వాస్ రియలీ హార్ట్ఫుల్ టు సీ. ఇది ఏదో ఒక డ్రీమ్లా ఉంది. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో 2 ఇయర్స్ నేను ఒంటరిగా ఇంట్లో ఉండి హెల్త్ ఇష్యూస్తో చాలా కష్టపడ్డాను. సో ఇది ఇంకొకసారి చూస్తాను నాకు అస్సలు నమ్మకం లేదు. సో థ్యాంక్ యూ ఫర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. ఇవాళ మీరు మా ఇంటి బంగారంని ఓన్ చేశారు. అండ్ ఇది మీ సినిమా. అండ్ ఫర్ దాట్ యూ హ్యావ్ మై హోల్ హార్ట్. థ్యాంక్ యూ. ఇవాళ ఇది ఏదో మిరకలే, నిజంగా మా హార్డ్ వర్క్ మాత్రం కాదు. ఇది దేవుడు ఇచ్చిన మిరకల్, మీరిచ్చిన మిరకల్, ఇచ్చిన పెద్ద గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దీస్ అమేజింగ్ పీపుల్ హూ ఐ హ్యావ్ ది ఆనర్ ఆఫ్ వర్కింగ్ విత్. 3 సంవత్సరాలు అయింది కానీ నాకు అలా అనిపించలేదు. ఐ ఫీల్ లైక్ జస్ట్ యెస్టర్డే ఐ వాజ్ విత్ యూ అండ్ ఐ ఫెల్ట్ యువర్ లవ్. అండ్ ఇవాళ యూ షో మీ ద సేమ్ లవ్. సో థ్యాంక్ యూ సో మచ్.